హలో లక్ష్మి, ఎక్కడున్నావు? నేను డిజిటల్ బ్లాగ్ దగ్గర ఉన్నాను. సరే వస్తున్నా. ఫిలిం ఎంతవరకు వచ్చింది సూర్య? ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. పర్ఫెక్ట్ క్లైమాక్స్ లేకుండా, పర్ఫెక్ట్ టీం లేకుండా ఎలా? రేపు కాంటెస్ట్లో నా ఫిలిం కానీ ఫెయిల్ అయితే అందరూ నా ఫెయిల్యూర్లో చూస్తారు. వాళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్తాను? నువ్వేం టెన్షన్ పడకు సూర్య. హెల్ప్ కోసం విక్రమ్ తన ఫ్రెండ్స్ని తీసుకొస్తా అన్నాడు. మనం డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. హలో లక్ష్మి, ఎక్కడున్నావు? మేము డిజిటల్ బ్లాగ్ దగ్గర ఉన్నాం. రే సూర్య, కంగారు పడకురా. నీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ కోసం నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చా. వాళ్ళు హెల్ప్ చేస్తారు. I am Arjun, a genuine actor. I am Priya. అమ్మయ్య, నాకు కావాల్సిన టీం దొరికింది. ఇప్పుడు మనకు రూమ్ కావాలి ఫిలిం తీయడానికి. అలా అయితే మన కాలేజీలో ఒక పాత రూమ్ ఉంది. అది ఎప్పటి నుంచో క్లోజ్ చేసి ఉంది. అక్కడైతే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అయితే అక్కడికే వెళ్దాం. ఏంటి బాస్, ఇప్పుడు హాంటెడ్ రూమ్ లోనే మన ఫిలిం స్క్రీనింగ్ అయితే ఇప్పుడు దేంతో యాక్ట్ చేయాలా నేను? అర్జున్, నీ క్యాబ్ కంటే ఈ రూమ్ చాలా బాగుంది. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఛార్జింగ్ లేకుండా షార్ట్ ఫిల్మ్ తీయడానికి వచ్చాం మనం. రిలాక్స్ లక్ష్మి, మనది ఏమైనా ఆస్కార్ లెవెల్ మూవీయా? నాకు అదకైతే ఈ రూమ్ కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇక్కడ ఆస్కార్ లెవెలా? సూర్య, నీ సినిమా కన్నా నా మీమ్స్ వైరల్ అయ్యేలా ఉన్నాయి. అసలు ఈ రూమ్ గురించి ఉన్న పుకార్లు మీకు తెలుసా? ఈ రూమ్కి ఎన్నో హాంటెడ్ స్టోరీస్ ఉన్నాయంటున్నారు అందరు బయట. ఏంటి బాస్, ఈ ప్రాజెక్ట్ చూడడానికి ఎంత విచిత్రంగా ఉంది. అర్జున్ కింద దిగు. ఉండు బాస్, నీకేం తెలీదు. ఏంటిది? ల్యాప్టాప్ హ్యాక్ అయినట్టుంది. ఏంటిది? ఆ లైన్స్ చూడండి, రెడ్గా. ఈ రూమ్ ఏదో తేడాగా ఉంది.
టోనీ, నాకు ఒక హెల్ప్ కావాలరా. నా రీసెర్చ్లో నేను స్పిరిట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అనేది తెలుసు కదా నీకు. దాంట్లో ఒక లీడ్ దొరికిందిరా నాకు. నువ్వు నాకు ఒక మ్యూజిక్ కంపోజ్ చేయాలరా దానికి. చాలామంది ప్రొఫెసర్స్ ఈ రిథమ్ని కంపోజ్ చేయడానికి ట్రై చేశారా, కానీ అందులో కొన్ని రిథమ్స్ తప్పు ఉండడం వల్ల నేను కట్ చేశారా. వాళ్ళు కంపోజ్ చేసిన మ్యూజిక్ ఫ్రీక్వెన్సీ స్పిరిట్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నట్టుగా స్పిరిట్తో కమ్యూనికేట్ చేయలేకపోయారు. కానీ వాళ్ళు కంపోజ్ చేసిన మ్యూజిక్ ఫ్రీక్వెన్సీ వేరే స్పిరిట్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యింది. దానివల్ల జరిగిన పరిణామం ఇది. ఇది ఇంతటితో ఆగదు. ఇది ఈ రూమ్కి పట్టిన శాపం. అసలు ఇక్కడ మనం అనుకునే విధంగా లేదు. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వీలైనంత త్వర ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రియా, నువ్వు వెళ్ళి సిస్టమ్ క్లోజ్ చేయి. హే, నా ఫోన్. లక్ష్మి ఆగు. చదివాను. ఆ ఫ్రీక్వెన్సీని కంపోజ్ చేయగలిగితే మనం ఆ స్పిరిట్తో కమ్యూనికేట్ చేయొచ్చు. సూర్య, ఏం మాట్లాడుతున్నది? ఏం జోక్ కాదు. ప్రాణాలతో బయటపడాలంటే చేసి తీరాల్సిందే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేయాలి. లక్ష్మి, నువ్వు వెళ్ళి కెమెరా ఆన్ చేయి. మీ ఇద్దరు వెళ్ళి మ్యూజిక్ కంపోజ్ చేయండి. విక్రమ్, నువ్వు నాతో రా. విక్రమ్, చాక్ పీస్ తీసుకురా. అర్జున్, ప్రియా, కంపోజ్ చేసిన మ్యూజిక్ తీసుకురండి. విక్రమ్, నువ్వు కొద్దిగా అలా జరుగు. ప్రియా, నువ్వు కొద్దిగా ఇలా జరుగు. కూర్చోండి. అర్జున్, నువ్వు కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇలా
ఫోన్ ఏంటి సిగ్నల్ రావట్లేదు. రే సూర్య సూర్య రే లేరా రే సూర్య సూర్య ఏమైందిరా నీకు రే సూర్య సూర్య లేరా సూర్య సూర్య రే లేరా రే సూర్య 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 రే సూర్య అక్కడ మేము చనిపోయామరా. అటువైపు చెప్పు, తనకి చెవి వినపడదు. రే సూర్య అక్కడ మేము చనిపోయాం, మమ్మల్ని ఎలా కాపాడావురా? ఏంటి చనిపోయారా? బహుశా నాకు చెవుడు వల్లేమో నాకు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు, అందుకే మిమ్మల్ని కాపాడగలిగాను.